పాల్వంచ మండలంలోని కేన్సర్ వ్యాధి నిర్ధారణ కేంద్రం ఏర్పాటుకు సానుకూలంగా స్పందించిన ఖమ్మం ఎంపీ రామసయం రఘురామరెడ్డి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గరిజన సంక్షేమం కొరకు మరియు ఖమ్మం జిల్లాలో కేన్సర్ వ్యాధి కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని, వాటి నివారణ కొరకు కేన్సర్ వ్యాధి నిర్ధారణ కేంద్రం ఏర్పాటు చేయవలెనని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బృందం ఎంపీ రామసయం రఘురామరెడ్డికి వినతి పత్రం సమర్పించగా, వారు సానుకూలంగా స్పందించి తగు చర్యలు చేపడతామన్నట్లు డాక్టర్ ఎస్ఎల్ కాంతారావు జిల్లా కోఆర్డినేటర్ తెలిపినారు. గరిజన ప్రాంతంలో వైద్య సదుపాయాలు విస్తృతపరచవలెనని రాష్ట్ర గవర్నర్ పి. శివ ప్రతాప్ శుక్లా మరియు సెక్రటరీ టు గవర్నర్ శ్రీ దానకిషోర్ ఐఏఎస్ సూచనల మేరకు జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ పాల్వంచలో 10 కుంటల భూమిని రెడ్ క్రాస్ సొసైటీకి కేటాయించినారు. ఈ స్థలంలో కేన్సర్ నిర్ధారణ కేంద్రం, మూత్రపిండాలు పనిచేయని వారికి డయాలసిస్ సెంటర్, రక్తశుద్ధి కేంద్రం, బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయుటకు 2200 చదరపు అడుగులు భవన నిర్మాణానికి 1,50,00,000 రూపాయలు వ్యయం అవుతుందని, వీటికి కావలసిన సహకారం అందించాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వినతి పత్రం సమర్పించగా, డాక్టర్ తెల్లం వెంకట్రావు భద్రాచలం శాసనసభ్యులు, కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం శాసనసభ్యులు, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ప్రతిపాదనను బలపర్చినారు. దీనికి ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి సానుకూలంగా స్పందించి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటుకు తగు చర్యలు తీసుకుంటామని తెలపగా, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి ధన్యవాదాలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో డాఎస్ఎల్ కాంతారావు, వై. సూర్యనారాయణ, బి. వెంకటరెడ్డి, వి. కామేశ్వరరావు, జి. రాజారెడ్డి, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.